జనార్దన్ రెడ్డి గారు ముందుగా ఒక విషయం మాట్లాడాలి. ఆల్రెడీ 219 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కదా, ఫైనల్ రిపోర్ట్ అని అనుకున్నాము. మరి ఈరోజు కొత్తగా మళ్ళీ దానికి ఏవో కొన్ని పేజెస్ యాడ్ చేశారా? ఏం జరిగింది ఈ సిబిఐ ఛార్జ్ షీట్లో? 483 పేజీల వరకు ఉన్నట్టుగా కనిపిస్తోంది మొత్తం. అందులో ఏముంది? కొత్తగా సంచలనాలు ఏమైనా ఉన్నాయా? సంచలనాలంటూ ఏమి లేవండి విశ్వర్ గారు. ఇవాళ ఇచ్చినటువంటి 482 పేజీలు వచ్చినాయి మనకి. ఇవాళ కొత్తగా రిలీజ్ చేశారు. అది కూడా కోర్టు కాపీ కాదండి. అది కూడా ఏ దర్యాప్తు ఏసీబీ ఎవరో వాళ్ళ సిట్లో ఎవరు భాగస్తులో వాళ్ళు దీన్ని బయట పెట్టారు. అంటే తీసుకోలేదు, ఇంకా తీసుకోలేదండి. ఇది కూడా వాళ్ళు బయట పెట్టినటువంటి అనఫిషియల్ రిపోర్ట్ గానే తీసుకోవాలి. ఎక్కడ కోర్టు సీల్స్ ఏమి లేవు. అయితే దీంట్లో ఐఓ గారు సంతకం మాత్రం పెట్టినటువంటి ఇది ఒకటి ఉందండి దీంట్లో కనిపిస్తుంది. కానీ దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సాక్షులందరినీ రాశారండి. 905 మంది సాక్షులను విచారించారండి. 1 year 3 months లో 905 మంది సాక్షుల్ని విచారించారండి. కానీ విచారించిన వాళ్ళు మాట్లాడింది పలానా విషయం మాట్లాడారు అని రాశారు, కానీ వాళ్ళది స్టేట్మెంట్లు ఎక్కడ రికార్డ్ చేయలేదండి. అంటే రికార్డెడ్ స్టేట్మెంట్ దాంట్లో ఎందుకు పొందుపరచలేదు? సాధారణంగా సాక్షుల రికార్డులు కూడా స్టేట్మెంట్ చేస్తారు. కానీ దీంట్లో ఇంకో ప్రొవిజన్ ఉందండి. కొత్త చట్టంలో ఉన్నటువంటి బిఎన్ఎస్ఎస్ లో వాళ్ళు కోర్టులోనే చేయొచ్చండి. 164 స్టేట్మెంట్స్ అంటారు పాత దీని ప్రకారం. వాళ్ళు కోర్టులో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు ఛార్జ్ షీట్ పడ్డాక కూడా వాళ్ళని రికార్డింగ్ కి 164 కింద సిఆర్పిసిలో పాత సిఆర్పిసి కింద వాళ్ళని పిలిచి విచారించవచ్చు. అంటే సాధారణంగా సార్, అంటే మీకు అనుభవం ఉంది, మీరే చెప్పాలి. సాధారణంగా సాక్షుల్ని విచారించినప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. కొన్ని అత్యవసర సందర్భాలలో 164 స్టేట్మెంట్ కింద మళ్ళీ ఆ స్టేట్మెంట్ను మార్చకుండా ఉండటం కోసం జడ్జి గారి ముందే మాట్లాడిస్తారు. దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే ఈ LW1 స్టేట్మెంట్ అంటారండి. లిస్ట్ ఆఫ్ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో 905 మంది వాళ్ళు ఏం మాట్లాడారో దేని గురించి మాట్లాడారో రాశారు, కానీ వాళ్ళ స్టేట్మెంట్ నాట్ రికార్డ్ అని రాశారండి. దీంట్లో ఏదైనా వాళ్ళకి ఏదన్నా గోప్యత కోసం వాళ్ళకి ఏదైనా ఉందని దాచిపెట్టారా, లేకుంటే 164 లాగా ఏదన్నా కొన్ని ముఖ్యమైన వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో ఆధారపరిచి రికార్డ్ చేస్తారా అర్థం కాలేదు. కానీ దీంట్లో అది ఏమి పెద్ద ఎందుకంటే పోలీసులు రికార్డ్ చేసినటువంటి సాక్ష్యాలు కోర్టులో ఎవిడెన్స్ గా నిలబడవు. ఎప్పుడైతే ప్రూవ్ చేస్తేనే అవి నిలబడతాయి. సో అందువల్ల ఈ ప్రూవ్ చేసే నిజాలు లేవనేది నా అభిప్రాయంగా కనిపిస్తుంది వాటిల్లో. అందువల్ల వాళ్ళు LW1 స్టేట్మెంట్స్ ఏమి కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరచలేదు. ఏమి లేవు. ఇంత ముందు వచ్చినటువంటి 219 పేజెస్ లో ఉన్నటువంటి ఏదైతే ఇన్వాయిస్లు టెస్టింగ్ రిపోర్ట్లు అన్ని కూడా అవి టోటల్ గా ఇంచుమించుగా వాళ్ళు వేసిన దాంట్లో 290 పేజీల వరకు విట్నెస్లని ఈ మెటీరియల్స్ వేశారండి. అంటే ఇన్వాయిస్లు వాళ్ళ దగ్గర ఉన్న 19 to 24 ఏదైతే వాళ్ళు కొన్న ఇన్వాయిస్లు ఆ కంపెనీకి సంబంధించిన కెమికల్స్ అన్ని వాటి గురించి మొత్తం ఇన్వాయిస్లే, మెటీరియల్ కూడా లేదండి. 2019 to 24 వరకు వాడినటువంటి లడ్డూలు కానీ వాడినటువంటి నెయ్యి కానీ వాడినటువంటి ఏ పదార్థం యొక్క టెస్ట్ రిపోర్ట్ కూడా ఫైల్ చేయలేదండి. 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ట్యాంకర్లో నెయ్యి మాత్రమే టెస్ట్ చేశారు. వాటిల్నే ప్రచురించడం జరిగింది, కానీ ఇంకెక్కడా కూడా ఏ ఇదిగా అయినటువంటి రిపోర్ట్ లేదు. ఏదైనా కొవ్వు కలిసిందని కానీ చేప నూనె కలిసిందని కానీ ఏదో లార్డ్ ఫ్యాట్ అని కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఇది నిరూపించి ఈ స్టాంపుల్లో టెస్ట్ చేసి ఇలా వచ్చిందని ఎక్కడా కూడా ఏ స్టేట్మెంట్లో ఈ 482 పేజీల్లో ఎక్కడా ఎతికినా కానీ సర్చ్లో ఎతికినా కానీ నాకు ఎక్కడ కూడా అది రిపోర్ట్లో కనపడలేదు. కెమికల్స్, యాసిడ్స్, హార్పిక్ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు స్వయంగా చెబుతున్నారు బాత్రూములు కడిగే క్లీనర్లను కలిపేశారు ఇందులోని. ఆ విషయం ఏమన్నా వచ్చిందా? ఈ మిగతా యాడ్ అయినటువంటి పేజీలు ఏమన్నా? ఎక్కడా కూడా యాడ్ అయిన పేజీలన్నీ కూడా విట్నెస్ల యొక్క ఎవరెవరు ఈ 500 చిల్లర మంది ఉన్నారో వాళ్ళవి మాత్రమే, వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళ పేరు ఏంది వాళ్ళ డీటెయిల్స్ ఏందని మాత్రమే వచ్చినాయి, కానీ వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రాలేదు. ఎక్కడా కూడా దానికి ఏదైతే ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారో వాళ్ళు ఆ పాత ఛార్జ్ షీట్కి సపోర్టివ్ గా డాక్యుమెంట్స్, ఇన్వాయిస్లు, ఒక్కొక్క కంపెనీలో కొన్ని వేల ఇన్వాయిస్లు ఉంటాయండి. ఆ ఇన్వాయిస్లు అన్నిటి గురించి కూడా ఆ పేజీలన్నీ కూడా ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళు ఏ ఇన్వాయిస్ ఏ పేజ్ నంబర్లో ఎంత కొన్నారు, ఏంటి, జిఎస్టీ కట్టారా, జిఎస్టీ కట్టలేదు కూడా రాశారు వాళ్ళు. ఒక్కొక్క దానికి ఏ కెమికల్ కొన్నారు, ఎంత కొన్నారు, దానికి జిఎస్టీ పెయిడా నాట్ పెయిడా అని కూడా డీటెయిల్ గా పేజ్ వైజ్ వాళ్ళు తీసుకుంటూ రాశారండి. తర్వాత ఈ అక్యూజ్డ్ ఏదైతే 36 మంది ఉన్నారో వాళ్ళ దగ్గర సీజ్ చేసిన మెటీరియల్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్,
ఏదైతే ఉన్నాయో అవి జనరల్గా ప్రతి పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేస్తారు. అవి కొన్ని చేసి మెటీరియల్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి ప్రాపర్టీస్ రికవర్డ్ అని చెప్పి కొన్ని ఫైల్ చేశారు. అంతకంటే దీంట్లో కొత్త విషయం ఏమీ లేదండి. పోనీ 2019 నుంచి 24 మధ్య కల్తీ నెయ్యి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన జంతువుల కొవ్వు నెయ్యో పోని కల్తీ నెయ్యి నాణ్యత లేని నెయ్యి ఇది ఆ మధ్య కాలంలో ఉద్దేశపూర్వకంగా లోపలికి రప్పించి కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి భక్తులకు పంచారని ఏదైతే వీళ్ళు చెప్తున్నారో కనీసం అదైనా ఉందా? ఎక్కడా కూడా ఏ టెస్ట్ రిపోర్టు కూడా లడ్డును కానీ నెయ్యిని కానీ పరీక్షించినటువంటిది 2019 నుండి పాత గవర్నమెంట్ ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నంత వరకు ఉన్నటువంటి సప్లై చేసిన మెటీరియల్ ఎక్కడా లేదండి. మార్చి నుంచే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. మార్చిలో సప్లై అయ్యే వాటికి కూడా ఎలా టెస్ట్ లేదండి. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్లు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే ఒక 8 ట్యాంకర్లు ఫస్ట్ 4 చేశారు, తర్వాత 8 ట్యాంకర్లు చేశారు. వాటిని మళ్ళీ రీయూజ్ చేసినట్టుగా ఏదో బిల్డప్ చేసి వాళ్ళు ఏదో కొన్ని దగ్గర ఆపేసినట్టుగా ట్యాంకర్లని మళ్ళీ రిటర్న్ వచ్చి వేరే కంపెనీ పేరు మీద సప్లై చేసినట్టుగా రాసుకొచ్చారు. ఇవన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేసినవన్నీ కూడా వాస్తవాలని చెప్పేదానికి లేదు. ఖచ్చితంగా అవి కోర్టులో ట్రయల్లో తేలాల్సి ఉంది. వాటి యొక్క గమనం, వాటి యొక్క ట్రాక్ రిపోర్ట్స్ అన్నీ కూడా వేశారండి దీంట్లో. సో అవన్నీ కూడా ఈ కొత్త గవర్నమెంట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ట్యాంకర్ల రిపోర్ట్లే కానీ మిగతా ఎక్కడ కూడా పాత 19 to 24 ఎక్కడ కూడా ఏ టెస్ట్ రిపోర్ట్ కూడా వాళ్ళు చెప్పినటువంటివి కల్తీ అనే విషయానికి రుజువులుగా ఏమీ సిట్ విచారణలో నమోదు చేయలేదు, పొందుపరచలేదు ఛార్జ్ షీట్లు ఈ 482 పేజెస్లో.